సంపూర్ణ మహాభారతము. ఈ సంస్కృతంలో ఉన్న మహాభారతమునకు తెలుగులో అనువదించిన వారు? ఏ రాజు కోరిక మేరకు తెలుగులో అనువదించబడింది? వేదవ్యాసుని శిష్యులు ఎవరు? ఈ కథ ద్వారా తెలుసుకుందాము. విక్రమాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుని రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని వెంగి రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని నన్నయ్య భట్టాచార్యుడు ఉండేవాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టును చూచి ఈ విధంగా అన్నాడు: మహానుభావ, మీరు చెప్పినటువంటి పురాణములు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రం గురించి తెలుసుకున్నాను. నా మనసులో మహాభారత కావ్యం మీద లగ్నమయ్యింది. నాకు ఎప్పుడు మహాభారతం వినాలనే కుతూహలం ఉంటుంది. ఎందుకంటే మా పూర్వీకులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతి పాత్రమైనది అని దయచేసి మీరు మహాభారతమును సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులోనికి రాయండి అని అర్థించాడు రాజరాజ నరేంద్రుడు. మహారాజా, మహాభారతం తెలుగులోని రాయడం అంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది. అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని పలికాడు నన్నయ్య భట్టు. త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మి, సరస్వతి, పార్వతులను, సమస్త దేవతలను మనసులో తలుచుకుని వారికి నమస్కారం చేశాడు. ఆదికవి వాల్మీకి అలాగే వేదవ్యాసుని మనసులో నమస్కారం చేసుకున్నాడు. నైమిషారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోకహితం కోసం 12 సంవత్సరాలు నడిచే సత్రం యాగము చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షుడి కుమారుడు అయిన ఉగ్రశ్రవణుడు అనే సుతుడు పురాణ కథలు చెప్పేవాడు వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులు నమస్కరించి శౌనకాది మహామునులందరూ ఆ సుతుని వలన పురాణ కథలు వినవలనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూచి ఆ సుతుడు ఇలా అన్నాడు: అయ్యా, నేను వ్యాసుడి శిష్యుడైన రోమహర్షుని కుమారుడను, ఉగ్రశ్రవణుని అనే పేరుతో సుతుడను. నేను అనేక పురాణ కథలు చెప్పగలను. నా వల్ల మీరు ఏ పురాణ కథ వినవలని కుతూహలంగా పడుతున్నారో తెలపండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు: ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథ మాకు వినిపించండి అని అడిగారు. అప్పుడు సుతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించెను. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవేలుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకంలో చెప్పడానికి తన కుమారుడైన సుఖమహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పటానికి వైశంపాయుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వం దేవసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనాకి నాయకత్వాన్ని వహించారు. మిగిలిన సగదినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధం చేశారు. ఈ మహాభారతంలో పాండవ పక్షాన 7 అక్షౌహిణులు, కౌరవ పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నాయి. సమంత పంచకము అనే ప్రదేశాన్ని 18 రోజుల పాటు ఒకరినొకరు చంపుకొని 18 అక్షౌహిణుల సైన్యం మరణించారు అని శృతి చెప్పగా శౌనకాది మహామునులు ఇలా అడిగారు: అనగా 18 అక్షౌహిణులు అన్నారు, సమంత పంచకం అన్నారు, వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవుల వైరం ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. సుతుడు, శౌనకాది మహామునులు ఇలా చెప్పసాగారు: త్రేతాయుగం, ద్వాపరయుగం సంధికాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఈ పాయల్లో పారుతున్న రక్తం పరశురాముడు తన తండ్రికి తర్పణంగా విడిచాడు. దాంతో పరశురాముడికి క్షత్రియ కులం మీద ఉన్న కోపం చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తం పారించిన ప్రదేశం సమంత పంచకము అనే పేరు వచ్చింది. ఇక సైన్య విశేషం చెబుతాను వినండి. ఒక రథం, ఒక ఏనుగు, 3 హయములు, 5 సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 అయితే సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖాలు 3 అయితే గుల్మము అంటారు. అలాంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 అయితే వాహిని అవుతుంది. 3 వాహనులు కలిస్తే పృతనము అవుతుంది. 3 పృతనములు ఒక చనుము, 3 చనుములు ఒక అనికిని అంటారు. అటువంటి అనికినులు 10 అయితే అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అటువంటి అక్షౌహిణులు 18 అక్షౌహిణుల సైన్యంలో కురువీరులు యుద్ధం చేశారు కాబట్టి ఆ ప్రదేశముని కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఇది మహాభారత యుద్ధ సైన్య విశేషం. ఇక భారత కథను మొదలు పెడతాను వినండి.
ఉండే పంచపాండవుల్లో అర్జునుడు ప్రముఖుడు. అతడి శ్రీకృష్ణుని బావ. అర్జుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి మహాయజ్ఞం చేస్తుండగా శరమ అనే దేవత కుక్క కుమారుడు శరమేయుడిని ఆ శరమేయుడు యజ్ఞం చేసే చోటకి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుడు తమ్ముళ్ళు అది చూసి వారు ఆ పిల్లను కొట్టి తరిమేశారు. శరమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి శరమకు జరిగిన విషయం చెప్పింది. శరమ కోపంతో జనమేజయుడు వద్దకు వచ్చి, ఓ జనమేయ మహారాజా, నీ తమ్ముళ్ళు ఏమాత్రం వివేకం కరుణ లేకుండా నా కొడుకు శరమేయుడిని కొట్టారు. ఓ రాజా, యుక్త వివేచన లేకుండా విచక్షణ లేకుండా మంచి వారికి సాధువులకు అవకాశం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని పలికి ఆ శరమ అనే కుక్క వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేసుకున్న యాగం పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురం పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయుడికి శరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పును శాంతి చేద్దాం అనుకున్నాడు. తగిన ఋషి కోసం జనమేజయుడు సోమశ్రవణుని పురోహితుడిగా స్వీకరించాడు. సోమశ్రవణుని ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేశాడు. పైలుని శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి 8 సిద్ధులను పొందాడు. ఒకరోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుని అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములను తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళ్తుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూశాడు. అతని కోరిక మేరకు ఆవు పేడను తిన్నాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండలములను ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఈ కుండలములు నా భార్య వద్దనే ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములను తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా, నా భార్య పతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనబడదు అన్నాడు. అప్పుడు ఉదంకుడు గుర్తుకు వచ్చింది. తాను గోమయము భక్షణము చేసి ఆచమం చేయలేదు అని, ఆ అపవిత్రత వలన రాణి నాకు కనబడలేదు అని అనుకున్నాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమం చేశాడు. వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె ఉదంకుడికి కనబడింది. ఆమెను కుండలములను అడిగాడు ఉదంకుడు. ఆమె కుండలములు ఉదంకుడికిచ్చి ఇలా చెప్పింది. కుమార, తక్షకుడు ఈ కుండలములను అపహరించాలని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయల మారి, కాబట్టి నీవు ఈ కుండలములను తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకొని పో అని చెప్పింది. అలాగే అని ఆ కుండలములను తీసుకొని ఉదంకుడు పౌష్యుని వద్దకు వెళ్ళాడు. పౌష్యుడు ఉదంకుని భోజనం చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక వెంట్రుక వచ్చింది. ఉదంకుడు పౌష్యుని చూసి, నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి గుడ్డివాడైపో అని శాపం పెట్టాడు. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి నీవు సంతానం కలగకుండగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపాన్ని ఉపసంహరించుకోండి అని పౌష్యుడు బాధపడ్డాడు. ఉదంక, మీ బ్రాహ్మణుల మనసు నవనీతం కానీ మాట కర్కశం, కానీ మా క్షత్రియుల మనసు కర్కశము కానీ మాట సౌమ్యము. బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరింపగలరు, కానీ క్షత్రియులకు అది సాధ్యం కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము అని అన్నాడు. అలాగే అన్నాడు ఉదంకుడు. నీ శాపము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెళ్తున్నాడు. దారిలో ఒక జలాశయం కనబడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయంలో దిగి అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఇంతలో తక్షకుడు అక్కడికి వచ్చి ఆ కుండలములను తీసుకొని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూచి తక్షకుని వెంటబడ్డాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరున స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభారాన్ని మోస్తూ శ్రీమన్నారాయణునికి శయ్యగా వెలుగొంది అనంత, నీకు నమస్కారం. సమస్త నాగలోకములను రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుచున్న ఓ వాసుకి, నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుషుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారం. తన కుమారుడైన అశ్వసేనునితో కూడిన భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక, నన్ను అనుగ్రహించు అని నాగులందరినీ పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు, నలుపు దారాలతో
వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు 12 ఆకులు గల చక్రములను తిప్పుతూ ఆ 2 స్త్రీల యొక్క 6 కుమారులు ఒక పెద్ద గుర్రము ఎక్కి ఒక దివ్య పురుషుని చూశారు. ఆ దివ్య పురుషుడు ఉదంకుడిని చూచి, ఉదంక, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగలోకం మొత్తం నాకు వశవర్తులై ఉండాలి అని అన్నాడు. అలాగైతే నువ్వు వచ్చిన ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు. ఆ దివ్య పురుషుడు వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమంతా చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లిపోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకునికిచ్చాడు. అక్కడి నుండి బయటకు ఎలా వెళ్ళాలా అని మదన పడుతున్న ఉదంకునితో ఆ దివ్యపురుషుడు ఇలా అన్నాడు. ఉదంక, నీవు ఈ గుర్రం ఎక్కి నువ్వు కోరిన చోటికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రం ఎక్కి గురువుగారి ఆశ్రమంకు వెళ్ళాడు. గురుపత్నికి కుండలములను ఇచ్చాడు. ఉదంక పక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుండి కుండలం తేవడానికి ఎంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుడిని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయం అన్నీ గురువుగారికి చెప్పాడు. ఉదంక, నీవు ధన్యుడువు. ఆ ఎద్దు ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. నీవు తిన్న గోమయము అమృతము. నీవు నాగలోకంలో చూచిన శ్రీ దాత విధాతలు. ఆ తెలుపు నలుపు దారా వస్త్రములు రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రము, 12 మాసముల గల సంవత్సర కాలం. 6 కుమారులు, 6 ఋతులు. ఆ గుర్రము ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జయునుడు. మొదట్లో నీవు ఇంద్రుని చూచి అమృత పానము చేయటం వల్ల నీవు కోరుకున్న పని నెరవేరింది. నీవు గురుపత్ని కోరిన కోరిక నెరవేరడం వల్ల గురుదక్షిణ చెల్లించినవు. నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. నీవు కోరిన చోటికి వెళ్ళవచ్చు అని పలికాడు గురువు. ఉదంకుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. కానీ ఉదంకుని మనసులో మాత్రం తక్షకుడు తనకు చేసిన అపకారం మరువలేకపోయాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే జనమేయ మహారాజు వద్దకు వెళ్ళాడు. దీనికి కంటిన్యూ నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.